నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని పేర్కొన్న టీటీడీ అధికారులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గురు పూజోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే. వార్తల్లోని వివరాలు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు 27,525 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం అన్ని అర్జిత సేవలు రద్దు చేశారు. అర్ధరాత్రి 12 తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేశారు. భూవరాహస్వామి ఆలయంతో పాటు అన్నప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసివేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50,000 పులిహోర బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని, అప్పటి నుంచే సర్వదర్శనం క్యూలైన్లోనికి భక్తులను అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు, ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం 1 కానీ వైకుంఠం 2లో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది. ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రెమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఎవరూ లేరు. అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేయించి అందరికి కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 పులిహోర పట్లాలు మన జిఎన్సీలో కానీ మిగతా 6 ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర బ్యూటిఫుల్ అండ్ గ్రీనరీ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,
టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గురు పూజోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించి మెమెంటోను ఎమ్మెల్యే పులివర్తి నాని అందజేశారు. ఇదే విధంగా ఒకటి మనకుండే ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచించుకోవాలి. మనమందరూ బాగున్నామంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల వల్ల మనందరూ ఈరోజు ఉన్నాం. అటువంటి చోట మీరు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మీరు విద్యా వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే బడు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని కూడా మీరు వాళ్ళకి విద్య నేర్పించి సంఘంలో ఈరోజు చాలామంది డాక్టర్లు కానీ ఇంజనీర్లుగా అయ్యేదానికి అవకాశం కల్పించేది మీరు. అటువంటి మిమ్మల్ని సన్మానించుకుంటాం నాకు మరొకసారి పూర్వజన సుకృతం కూడా తెలియజేసుకుంటున్నా. ఇదన్నిటికంటే ఇంకొకటి మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే గతంలో ఎక్కడైనా పేరెంట్స్కి స్థానికంగా ఉన్న టీచర్స్కి స్థానికంగా ఉన్న చోట గ్యాప్లు ఉంటే అది ఉండకూడదు అనేసి కూడా పేరెంట్ మీట్స్ పెట్టి పేరెంట్ మీటింగ్ ద్వారా మీకు విద్యార్థులు పేరెంట్స్తో కూడా అనుసంధానం చేసుకుంటూ మీ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడైతే విద్యార్థుల్లో చిన్న చిన్న లోపాలు ఉంటే మీ ద్వారా పేరెంట్స్కి చెప్పి విద్యార్థులను కూడా సక్రమ మార్గంలో మీ ద్వారా ఏ విధంగా పెట్టేది కూడా చేర్పించినటువంటి వ్యవస్థ ఈరోజు ఈ ప్రభుత్వం. దాన్ని సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పిల్లలు ఈరోజు ఏ దిశకు ఎదగాలనుకుంటే గురువులదే మెయిన్. తల్లి తండ్రి తర్వాత గురువులు. తెల్లవారి స్కూల్కి వస్తే సాయంకాలం పోయేంత వరకు పిల్లలు మీ దగ్గరే ఉంటారు. తీర్చిదిద్దగలిగే శక్తి భగవంతుడు మీకు గురువులకు ఇచ్చారు. అందుకే తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అనేసి కూడా గురువుల్ని పూజిస్తారు. గురువుల్ని ఎప్పటికి కూడా వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు ఎప్పటికి కూడా మర్చిపోలేని విధంగా గురువుల్ని గుర్తుపెట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. మీరు నేర్పిన విద్య వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. అది మీలోనే అవుతుంది. ఈరోజు కలెక్టర్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు, ఉద్యోగాలు అవుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటున్నారంటే మీరు చేసిన కృషే, ఉద్యోగులు చేసిన కృషే ఈ యొక్క ఫలితం అనేసి కూడా తెలియజేస్తున్నా. మీకు తెలుసు ఈ స్కూల్లో ఎవరెవరు ఎంతమంది చదువుతున్నారు, ఎవరెవరు బాగా చదువుకుంటున్నారు, ఎవరెవరు ఏ దిశకు ఎదుగుతారు అనేసి కూడా చదువుకునేటప్పుడే గుర్తుపట్టగలిగే శక్తి గురువులకే ఉంది. ఈ యొక్క గురు పూజ దినోత్సవం చాలా మంచి కార్యక్రమం. ఇది గురువుల్ని సన్మానించుకోవడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఇది ఎప్పటి నుంచో వస్తున్నా కూడా ఈ యొక్క కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరికి కూడా పునాది. ఇప్పుడు భావితరాలకు కూడా గురువుల్ని గౌరవించాలి, గురువుల్ని పూజించాలి అనే ఒక మార్గం ఏర్పడాలనుకుంటే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయనేసి కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు ఇంటికంటే ఎక్కువ స్కూల్లో స్పెండ్ చేస్తారు. తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ని పూజిస్తారు. టీచర్ని గురుదేవోభవ అని దేవుడికి ఈక్వలెంట్గా చూస్తారు. కాబట్టి మీ అందరిపై నా బాధ్యత ఉంది. ఈ సభలో ఇంకొకటి తెలియజేయాలనుకుంటున్నా. చాలా మనం కేసెస్ న్యూస్లో కానీ చూస్తూ ఉంటాము. స్కూల్లోనే కొన్ని అగత్యాలు జరుగుతూ ఉంటాయి. అవి జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా టీచర్స్దే. ఎందుకంటే ఒక్కసారి పిల్లల్లో ఏదైనా నెగిటివ్ ఇంప్రెషన్ పడితే అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పెద్ద అయ్యేంత వరకు అది పోవడం చాలా కష్టం. అది మన ఎడ్యుకేషన్ పైన పడుతుంది, మన పర్సనాలిటీ పైన పడుతుంది, సొసైటీలో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం పడుతుంది. కాబట్టి అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి. అలాగే ఒక చదివే కాకోకుండా మన పిల్లలకి ఎలా అయితే మనం విలువలు నేర్పిస్తామో, ఇంట్లో పిల్లలకి విలువలు నేర్పిస్తాం, ఆ విలువలు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరుపతిలో డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు క్రెడాయి ఆధ్వర్యంలో 5వ తేదీ నుండి జరుగుతున్న ప్రాపర్టీ షో నందు చివరి రోజైన ఆదివారం తిరుమల పాలక మండలి సభ్యులు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తిరుపతిని
స్పిరిచువల్ క్యాపిటల్ అంటారు, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రతి ఒక్కరికి భగవంతుడు వచ్చి ఒక క్షణమైనా చూసుకోవాలని చెప్పి కోరుకుంటుంది. చాలామందికి తిరుపతిలో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటుంది. ఆ ఉండాలనే కోరికని ఇక్కడున్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి వారు, హిందువులు వారు, మీ అందరూ వారి కోరికని నెరవేరుస్తారని చెప్పి నాకు చాలా సంతోషం కలుగుతున్నారు. ఇప్పుడే నేను స్టాల్స్ అన్ని చూస్తూ వచ్చాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ కార్యక్రమానికి వస్తుంటా. ప్రతిసారి అప్డేట్ అవుతా ఉన్నాను. యంగ్స్టర్స్ ముఖ్యంగా ఎంత సంతోషం అంటే యంగ్స్టర్స్ ఈ క్రెడైలోకి రావడం, ఈ క్రెడై గ్రూప్ని, ఎందుకంటే పెద్దవాళ్ళు పాత కొత్త కలయికుంటేనే ఏ విధంగా ముందుకు పోయే అవకాశం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడుతూ మన ఎస్బీ ఆర్ఎం గారితో కూడా మాట్లాడుతూ, మన క్రెడై పెద్దలతో కూడా మాట్లాడుతూ, తిరుపతిలో ఉండాలంటే ఆ ఉండేదానికి మనకు అవకాశాలు కూడా పెంచాల్సిన బాధ్యత మన లేదు. నేను కూడా, నా బాబు కూడా మీ ఫ్యామిలీ మెంబరే, వంశీరామ్ బిల్డర్స్ అని బ్యూరోలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ మధ్య మాట్లాడితే తిరుపతి మార్కెట్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కానీ నా దృష్టిలో అది డౌన్ అయ్యేది కాదు, స్టేబుల్ ఉంది. ఖచ్చితంగా మీ గ్రాఫ్ పైకి పోతుంది తప్ప కిందకి వచ్చే అవకాశమే లేకుండా ఉంటుందని చెప్పి నాకు గట్టి నమ్మకం విశ్వాసం. దాని తరఫున మేమేమైనా చేయాలా అంటే తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఒక డేటా సెంటర్ కూడా నేను ఈ మధ్య మాట్లాడడం జరిగింది. ఇప్పుడే నేను మా మిత్రుడు హరితో కూడా మాట్లాడాను. ఈ పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు ఢిల్లీకి వెళ్ళి నాకు రీజనల్ పిచ్ ఎక్కువ, రాయలసీమ బాగా వెనకబడి ఉంటే ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నాకు వచ్చినప్పుడు ప్రతి మంత్రితో నేను అదే అడుగుతుంటాను. కాబట్టి అడిగేది కాదు, ఆచరణలో పెట్టే విధంగా ఇప్పుడు ఖచ్చితంగా సమయం ఆసన్నమైంది. కాబట్టి రాబో రోజుల్లో తిరుపతిని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేసే దానికి ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తా. ఎందుకంటే అది వచ్చిందంటే ఖచ్చితంగా వారు ఉండేదానికి ఇల్లు కావాలి. వచ్చిన వాళ్ళు ఒకవేళ ఇల్లు కొనలేకపోతే రెంట్గానే తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వితిన్ 1 year ఏదైనా చెప్తే దాన్ని టైం బోర్డు పెట్టుకోవాలి. ఈ క్రెడై మీటింగ్లో చెప్పి నెక్స్ట్ క్రెడై మీటింగ్లో ఇదే ఉంటే మాకు ఉపయోగం ఉండదు. కాబట్టి నెక్స్ట్ క్రెడై మీటింగ్ డేట్కి, నెక్స్ట్ యాన్యువల్ ఇయర్కి నా తరఫున ఖచ్చితంగా తిరుపతిలో ఏదో ఒక ఇండస్ట్రియల్ హబ్ గురించి, ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు ఈరోజు కేంద్రంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో నాతో పాటు యువమోర్చాగా పనిచేసినటువంటి నా మిత్రులు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ పరిచయాల్లో తిరుపతి పరపతి పెరిగే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి చాలా సంతోషం. నేను మొదటి రోజే రావాల్సింది అన్న చెప్పారు, కానీ సబర్మలకి వెళ్ళాను. ఈరోజు ఉదయం రావడం జరిగింది. సబర్మల నుంచి వచ్చిన తర్వాత విపరీతమైన కాలు నొప్పులు, ఆ గుట్ట నడిచి ఎక్కి దిగితే, కానీ నా కుటుంబ కార్యక్రమం ఎన్ని నొప్పులు ఉన్నా సరే ఖచ్చితంగా నీకు రావాలని చెప్పి ఇప్పుడే లోపల ఫోన్ చేసి టైం కనుక్కొని రావడం జరిగింది. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామి మీకు అండగా, నీడగా, తోడుగా ఉంటాడని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతిహోమం, కుంభప్రోక్షణ నివేదన చేపట్టారు. ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్ర తాల్వార్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్ర తాల్వార్ను పల్లకిపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2:15 ఆలయ తలుపులు మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాష్, భక్తులు పాల్గొన్నారు. నిండ్రా మండలం దళితవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ మేల్ మరవత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయం మహాకుంభాభిషేక మహోత్సవంలో ఆదివారం మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించి వేద మంత్రాల మధ్య ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాకుంభాభిషేక మహోత్సవం అశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన మహాకుంభాభిషేకానికి అలాగే గతంలో ఆలయ అభివృద్ధికి తన సహకారం అందించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని పేర్కొన్న టీటీడీ అధికారులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గురు పూజోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.